డాక్టర్ గారు, భార్యకి హెచ్ఐవి పాజిటివ్, భర్త నెగటివ్, అలాగే భార్యకి నెగటివ్, భర్తకి పాజిటివ్ గా ఉన్న దంపతులు కండోమ్ లేకుండా కాపురం చేసినప్పటికీ ఒకరి నుంచి వేరొకరికి హెచ్ఐవి సోకని కేసులు చాలా ఉన్నాయని వింటున్నాము. ఇది నిజమేనా? దీనికి కారణాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సూర్యారావు గారు సమాధానం అందిస్తారు. భర్త పాజిటివ్ అయ్యి భార్యకి వ్యాధి వ్యాపించట్లేదు అంటే కాండోమ్ వాడకపోయినప్పుడు కూడా భార్య శరీరంలో CCR5 అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డెల్టా 32 మ్యూటేషన్ జీను ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ వ్యాధి వ్యాపించదండి. అది ఒకటి. మన భారతదేశంలో చాలా తక్కువ శాతంలో ఉన్నటువంటి వాళ్ళు, బట్ యూరోప్లో వాటిలో ఎక్కువ శాతం ఉన్నారు. ఈ డెల్టా 32 మ్యూటేషన్ జీన్ ఉన్నటువంటి, అంటే భర్తకుంటే భార్య పాజిటివ్ అయినా భర్తకు రాదు, భార్యకుంటే భర్త పాజిటివ్ అయినా భార్యకి వెళ్ళదు. ఇది కాకుండా ఇంకొక పరిశోధనలో ఏం తెలియదంటే హెచ్ఐవి నిరోధానికి లేదా చికిత్సకి ERT మందులు వాడుతున్నప్పుడు భర్తలో కానీ భార్యలో కానీ 0 స్థాయి, అంటే వైద్య పరిభాషలో అన్డిటెక్టబుల్ స్టేజ్ ఆఫ్ వైరస్ అంటాం మేము. ఆ దశకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కాండోమ్ లేకుండా కాపురం చేసినా భర్త నుండి భార్యకి, భార్య నుండి భర్తకి వ్యాధి వ్యాపించదు. నైజీరియాలో ఒక 100 మంది ఈ సెక్స్ వర్కర్స్ పైన ఒక అధ్యయనం చేశారు. ఈ 100 మంది సెక్స్ వర్కర్స్ కూడా వారి క్లయింట్స్తో ఓపెన్ సెక్స్ అంటాం, అంటే కాండోమ్ లేకుండా వారు సెక్స్లో పాల్గొన్నప్పుడు కూడా ఈ 100 మంది సెక్స్ వర్కర్స్లో ఎవరు కూడా పాజిటివ్ కాలేదు. అప్పుడు వారి రక్తాన్ని పరీక్ష చేస్తే వారి రక్తంలో ఈ డెల్టా 32 మ్యూటేషన్ జీన్ ఉండడం కనిపెట్టారు. అదే కాకుండా ఇంకా చాలా, అంటే జెనెటికల్గా వైరస్ని వారి శరీరంలో పెరగనివ్వకుండా ఉన్నటువంటి అనేక రకాల ఈ జీన్స్ని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి వారికి మాత్రం పాజిటివ్ వారితో కలిసిన ఆ వ్యాధి వ్యాపించట్లేదు. అందుకే ఈ నైజీరియన్ సెక్స్ వర్కర్స్ యొక్క రక్తాన్ని కూడా తీసుకుని వ్యాక్సిన్ తయారు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే పాజిటివ్ దంపతులు ఇద్దరూ పాజిటివే కదా, ఎందుకు మనం కాండోమ్ వాడాలి అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే హెచ్ఐవి అనేటటువంటి వైరస్లో చాలా రకాలు ఉన్నాయి. HIV-1, HIV-2. HIV-1లో మళ్ళీ A, B, C, D, E, O, M, N ఇన్ని సబ్ టైప్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఇద్దరు దంపతుల్లో భర్తకి HIV-1 ఉంది, భార్యకి HIV-2 ఉంది. వారు కూడా కాండోమ్ లేకుండా కాపురం చేస్తుంటే HIV-1 లేనటువంటి వ్యక్తికి HIV-1 చేరడం, HIV-2 లేని వ్యక్తికి HIV-2 చేరడం, తద్వారా ఏమవుతుందంటే ఒకే వ్యక్తిలో 2 వైరస్లు చేరడము. ఇంకా కొత్త పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ సబ్ టైప్స్ ఉన్నాయి. C సబ్ టైప్ అనేది భారతదేశంలో ఎక్కువగా ఉంది, B సబ్ టైప్ అనేటటువంటిది వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే మీకు ఈ సబ్ టైప్స్ కూడా ఉన్నటువంటి బ్లడ్ అది రీకాంబినెంట్ టెక్నాలజీలో అవి మారిపోయిన తర్వాత ఒకరి నుంచి వేరొకరికి వ్యాపిస్తే చికిత్స చాలా కష్టతరమవుతుంది. సాధారణ మందులు పనిచేయ వాళ్ళకి, తర్వాత డ్రగ్స్ మీద రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎన్ని మందులు పడుతున్నప్పుడు కూడా ఆరోగ్యంలో మార్పు రాదు వాళ్ళకి. మందుల దారి మందులు అవుతుంది, ఆరోగ్యం దారి ఆరోగ్యం అవుతుంది. వారు అనుకుంటారు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది కానీ మాకు మందులు వాడుతున్నాం కానీ తగ్గలేదు అనుకుంటారు. కాబట్టి భార్యాభర్తలకు ఇద్దరికి వ్యాధి ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో సంసార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే వారి ఆరోగ్యం చక్కబడుతుంది. అలాగే ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తప్పకుండా కాండోమ్ వాడాలి. ఈ యూరిన్లో కూడా 0 స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే వారు కాండోమ్ లేకుండా సెక్స్లో పాల్గొన్నప్పుడు మాత్రమే వ్యాధి రాదు.